రాకేష్ గారికి యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు మనం కొద్దిసేపు ప్రార్థన గురించి చూసుకుందాం. ప్రార్థన అనగా ఏమి? ప్రార్థన అనగా మనవి చేయుట, మన మొరేను దేవునికి తెలియచేయుట. మరి ఇంకా వస్తే మన మనవిని దేవునికి విన్నపము, విన్నపం ఉంటాయి కదా, అవి దేవునికి తెలియచేయుట. మరి మనం ఏమని కావాలంటే దేవుణ్ణి మొర పెట్టడం, ఇలా చాలా ఉన్నాయి. మనము కొద్దిసేపు మనవి చేయుట గురించి చూసుకుందాం. ఫిలిప్పియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పియులకు రాసిన పత్రిక మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారముట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఏముంది? సంతోషముతో కూడిన ప్రార్థన. ఇక్కడ యేసుక్రీస్తు ఏం అడుగుతున్నారంటే సంతోషంతో కూడిన ప్రార్థన మనము ఎవరికి చేయాలి? యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి చేయాలి. అది కూడా సంతోషంతో కూడా చేయాలంటే చేయాలి. ఇప్పుడు చాలా మందితో మనం సంతోషంగా మాట్లాడతాము, సంతోషంతో ప్రవర్తిస్తాము. కానీ యెహోవాతో మాట్లాడే లోపల మనము బాధగా, మరి లేకపోతే ఏదో భయముతో అలా మాట్లాడకూడదు. మనము సంతోషంతో దేవుడిని ఏమైనా అడగాలి. మరి ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది అని చూసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతు తనకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇక్కడ షేతునకు కుమారుడు పుట్టినప్పుడు ప్రార్థన అనేది ఆరంభమైంది. అది యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. మరి ఇప్పుడు ఈ దినమందు మనం ఎలా ప్రార్థన చేయాలి అని చూసుకుందాం. ఎలా చేయాలి మనం ఈ దినమందు ప్రార్థన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఒక వచనం చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ మనము యేసుక్రీస్తు నామంలో ఏమి అడుగుదామో అది మనకు తండ్రి అయిన దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకే మనం కూడా ఎప్పుడన్నా మనము ఏమైనా మొర పెట్టడం, రిక్వెస్ట్ చేయడం, అలా యెహోవాకు తెలియచేసినప్పుడు యేసుక్రీస్తు నామంలో మనము ఏం అడుగుదామో అది మనకు తండ్రి అయిన యెహోవా వల్ల అనుగ్రహింపబడుతుంది. మరి ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొందరు దేవునికి ఎలా ప్రార్థన చేశారు, ఏ సందర్భంలో ప్రార్థన చేశారు అని చూసుకుందాం. అపోస్తులు రాసిన పత్రిక అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఏముంది? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతయు ఎవరికి ప్రార్థన చేసింది? సంఘమంతయు పేతురు కొరకు యెహోవా అయిన దేవునికి ఇక్కడ ప్రార్థన చేశారు. ఇక్కడ ఆసక్తితో ప్రార్థన చేశారు. ఎలా పడితే అలా చేయలేదు. ఆసక్తితో యెహోవాను ప్రార్థన చేశారు. సంఘమంతయు ప్రార్థన చేసినారు కనుక యెహోవాను ఆ మనవి విన్నాడు. మరి ఇప్పుడు మనం
ఇంకోటి చూసుకుందాం. ప్రార్థన చేయువారికి ఉండవలసిన కొన్ని లక్షణాలు. ప్రార్థన చేయువారికి ఉండవలసిన కొన్ని లక్షణాలు చూసుకుందాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇక్కడ ఏముంది? మనం ప్రార్థన చేయవారికి ఏముండకూడదు? కోపము అనేది ఉండకూడదు. ప్రార్థన చేయవారికి కోపం అనేది ఉండకూడదు. మరి సంశయం అనేది ఉండకూడదు. సంశయం అంటే అనుమానము మరి కోపము లేకుండా మనము ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. చాలామంది కోపము అనేది సహజము. చాలామందికి కోపము అనుమానం అనేవి ఎక్కువ ప్రార్థన చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నప్పుడు దేవునికి కానుకలు ఎక్కువ ఇస్తారు కదా, వాళ్ళకి కోపం అనేది ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కువ ఇచ్చినాను కానుకలు, కానీ దేవుడు నా మొరను వినలేదు అని. మరి అనుమానం లేకుండా ప్రార్థన చేయుట అంటే చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ అనుమానము, దేవుడు నా మొర విన్నాడో లేదో, దేవుడు నా మొర ఆలకించినాడో లేదో, అలా అనుమానంతో కానీ కోపంతో కానీ మనము యెహోవాకి ప్రార్థన చేయకూడదు. మన పూర్ణ మనసుతో పూర్ణ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు దేవునికి మనం ప్రార్థన చేయాలి. మరి మనము ఎలా ప్రార్థన చేయాలని చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఇక్కడ ఏముంది? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనము ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఏమన్నా మన మనవిలు ఉంటాయి కదా, అది మనం విశ్వాసంతో అడగాలి. ఎలా పడితే అలా అడుక్కోకున్నట్ల మనము యెహోవాకి మన మనవిలు విశ్వాసంతో మరియు ఏ అనుమానం లేకుండా, కోపము లేకుండా, మరి సంశయం లేకుండా అడగాలి. మరి ఇంకా ఎలా ప్రార్థన చేయాలి అని చూసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ ఏముంది? విరిగి నలిగిన మనస్సే యెహోవాకి ఇష్టమైనవి. విరిగి నలిగిన మనస్సుతో మనము యెహోవాని ఏం అడుగుదామో అవి మనకు జరుగుతాయి. విరిగి నలిగిన మనస్సుతో ఎవరిని అడగాలి? యెహోవాని అడగాలి మనం. మరియు ఇంకో వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ దావీదు గారు తను చూపిన ప్రేమకు ఏం చేస్తున్నారు? యెహోవాను జ్ఞాపకం చేసుకొని మానక ప్రార్థన చేశారు. మనం కూడా మనకు ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని ఏమైనా తిట్టినప్పుడు మనం ఎవరితో ఏమైనా షేర్ చేసుకుంటాం? ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే మన పక్కింటి వాళ్ళతో, లేకపోతే ఎవరితో మనకు తెలిసిన వాళ్ళతో అలా షేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ దావీదు గారు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? యెహోవాని జ్ఞాపకం చేసుకున్నారు. యెహోవాని జ్ఞాపకం చేసుకొని మానక ప్రార్థన చేశారు. మనం కూడా అలానే ఏ సందర్భమైనను మనకు కష్టాలైనా ఉన్నని, సంతోషమైన ఉన్నని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు సందేహము లేకుండా, అనుమానం లేకుండా, కోపము లేకుండా, మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు మనము ప్రార్థన చేయాలి. మరియు ఇంకొక వచనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు
శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ ఏముంది? పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో కూడా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు సహజంగా అయితే గిన స్టూడెంట్స్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని పట్టుదల ఉంటుంది. కాలేజ్కి పోయే వాళ్ళైతే గిన ఏమైనా యాక్టివిటీస్లో ఫస్ట్ రావాలని ఉంటుంది. ఏమైనా బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఉద్యోగం దొరికిపోతే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు దీంట్లో నేను ఫస్ట్ రావాలని పట్టుదల ఉంటుంది. అలానే ప్రార్థనలో కూడా పట్టుదల అనేది ముఖ్యం. పట్టుదల అనేది ఎలా అంటే ఏమైనా మనం కోరుకుంటాం కదా, అది మనం పట్టుదలతో కోరుకోవాలి. ఏ ఉద్దేశం లేకుండా మైండ్లో ఒకటి పెట్టుకొని మనసులో ఒకటి ఉంచుకొని దేవుని అడగకూడదు. మన మనసులో ఏముంటుందో అదే మనము దేవునికి అర్పించాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేయడం, ఎలా పడితే అలా బిహేవ్ చేసి మళ్ళీ సంఘంలో వచ్చినప్పుడు పూర్ణ మనసుతో ప్రార్థన చేసినాను, నేను అవి అర్పించినాను, నేను ఇవి చెల్లించినాను, కానీ దేవుడు నా మనం వినలేదంటే నువ్వు ఫస్ట్ బయట ఎలా ఉన్నావు, లోపల ఎలా ఉన్నావని దేవుడు అడుగుతాడు. అందుకే మనం కూడా ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ మనము దేవుణ్ణి బాగా దేవుడు చేసిన అద్భుతాలు విని, దేవుడు చేసిన ఏమైనా కార్యాలు మనం చూసిన తర్వాత దేవునిలో ఎలా లోబడాలని తెలుసుకున్న తర్వాత మనము దేవునికి మన ప్రార్థన అర్పించాలి. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన సహోదరులకి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటాం. చెక్కనైన